హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వినీషా కిచెన్. నేను మీ వినీషా. ఈరోజు మనం యమ్మీగా ఉండే టమాటో పికిల్ని చూపించబోతున్నానండి. ఇది 10 years పాటు నిలువ ఉంటుంది. మరి పక్కా కొలతలతో చిన్ని టిప్స్తో నేనైతే ఈ రెసిపీని చూపించేస్తాను. వచ్చేయండి. ముందుగా నేను 5 కిలోల టమాటోల్ని కొంచెం గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకోవాలండి. టమాటాలు ఇప్పుడు మెత్తగా ఉండకూడదు, పచ్చడి పాడైపోతుంది. కాబట్టి వీటిని నేను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. వీటినన్నిటిని ఒక శుభ్రమైన క్లాత్ మీదకి వేసేసుకుంటున్నానండి. ఇందులోకి మనం కట్ చేసేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే, కత్తిపీటతో కంటే ఇలా మనం ఏదైనా నైఫ్ పెట్టి కట్ చేసుకుంటే ఇందులో ఉన్న రసం అంతా కిందకి పోకుండా చాలా ఎక్కువ రసం అయితే వస్తుందండి. టమాటో కొంచెం చిన్నగా ఉండడం వల్ల నేను 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే 8 ముక్కలుగా కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. నేను దాన్ని కూడా చూపిస్తాను. ఎందుకంటే మనకి ఎండ ఎక్కువగా ఉంటే త్వరగా ఆరిపోతుంది. మీరు ఇంతకన్నా చిన్నవి చేసుకుంటే మాత్రం బాగోదండి. ముక్కలుగా కాకుండా చాలా జ్యూసీగా అయ్యి మనం ఆరబెట్టేటప్పుడు ఇబ్బంది పడతామన్నమాట. అందుకని నేను కొంచెం పెద్దవే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇలా 4 ముక్కలుగా కూడా వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలా 4 పీసెస్గా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇంతకంటే చిన్నవైతే అస్సలు చేయొద్దండి. వీలైతే 4 ముక్కలు చేసుకోండి, లేదా 8 ముక్కల వరకు వీటిని కట్ చేసుకోవచ్చు. తొడిమిని ఇలా ఇంతవరకు తీసేసుకున్నా పర్వాలేదు. మరి వీటిని టకటకా మనం కట్ చేసేసుకుని తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కత్తిపీటతో కోసుకుంటే లోపల ఉన్న జ్యూస్ అంతా కత్తిపీట కింద నుంచి వెళ్ళిపోతుందండి. ఎంత మీరు కింద ప్లేట్ పెట్టుకున్నా సరే అది పారేయాల్సి వస్తుంది. ఇలా చాకుతో కోసుకోవడం వల్ల మనకి చాలా ఊటైతే వస్తుందన్నమాట. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వీటిని కడిగి శుభ్రం చేసుకోవడం అది నేను చూపించలేదండి. మీరు వీటిని ఒక్కొక్క టమాటాని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పొడిగుడ్డతో బాగా తుడుచుకోండి. నేను ఇవి 5 kilos వరకే తీసుకున్నాను. వీటిని 20-30 kilos వరకు పెట్టుకోవచ్చు. ఇలా మనం అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని కళ్ళుప్పుని నేను ఎండలో పెట్టుకున్నానండి. నా దగ్గర సోల లేదు. దానికి బదులు నేను 1/2 kilo వరకు తీసుకున్నాను. దాన్ని ఇలా సాల్ట్ కింద మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక ప్లాస్టిక్ బాల్చి కానీ తొట్టె కానీ మీ ఇంట్లో మీకు ఏది వీలుగా ఉంటే అదైతే తీసుకోండి. ఇందులోకి మనం ముక్కల్ని వేసుకుంటూ పైన మనం మిక్సీ పట్టుకున్న ఉప్పుని చల్లుకుంటూ వీటిని అయితే స్టోర్ చేసుకుందాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఇలా మనం స్టోర్ చేసుకునే గిన్నెలో ఎప్పుడు మునుపు మనం బట్టలు నానబెట్టడం కానీ ఏదో వేరే వాటికి వాడడం కానీ చేసి ఉండకూడదండి. మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి వాడామంటే వాటిని పచ్చళ్ళు పెట్టుకోవడానికి మాత్రమే వాడాలి, వేరే వేటికి ఉపయోగించకూడదు. మెయిన్ గా చెప్పాలంటే బట్టలు నానబెట్టి ఉతకడం లాంటివి చేస్తే పచ్చళ్ళు పాడైపోతాయి. కాబట్టి మనం పచ్చళ్ళ కోసం సపరేట్ గా ఇలా ఏదైనా తొట్టులు అవి వాడామంటే అవి పచ్చళ్ళకి మాత్రమే వాడాలండి. అప్పుడే మన పచ్చళ్ళు ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయన్నమాట. ఇలా మనం టమాటో ముక్కల్ని వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకున్న సాల్ట్ని కూడా వేసుకున్నాను. మీరు కళ్ళుప్పును కూడా వేసుకోవచ్చు. అది క్రిస్టల్ సాల్ట్ కాబట్టి కరగదు, అందుకని చెప్పి నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా మనం అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకుందామండి. మీరు కావాలంటే దీన్ని చేయి పెట్టి కూడా శుభ్రంగా పైనుంచి కిందకి బాగా కలుపుకోండి. ఇలా అన్ని శుభ్రంగా కలిసాక మూత పెట్టుకుని 3 days వరకు పక్కన పెట్టేసుకుందాం. 3 daysకి మాకు వర్షం పడిందండి. అందుకే నేను 4th day చూపిస్తున్నాను. ఒక్కడే ఎక్కువ అయిపోయింది. అయినా సరే ముక్కలేమి అవ్వలేదండి. పైన కొంచెం తేలుతున్నాయి, మటుకు కొంచెం అలా వైట్ గా వచ్చాయి అంతే. కానీ టమాటో అయితే ఏమీ పాడవలేదు. మనకి 3rd day కుదరకపోతే 4th day అయినా వీటిని ఆరబెట్టుకోవచ్చు. వీటిని బాగా వాటర్ అంతా దిగేలాగా ఒక పల్చటి క్లాత్ లో వేసి వీటి వాటర్ ని పక్కన పెట్టుకుందాం. ఈ వాటర్ ని పాడేసుకోకూడదండి. ఈ వాటర్ ని పక్కన పెట్టుకోవాలి. మనం ఇది 2 hours పాటు అలా ఉంచేద్దాం. ఇందులో 1/2 kilo వరకు చింతపండునైతే పడుతుందండి. చింతపండులో పిక్క పీచు ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. 5 కిలోలకి మనకి కిలోకి 100 grams చొప్పున
5 కిలోస్కి 500 గ్రామ్స్ చింతపండు నేను ఇక్కని పీచుని అన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మనం తీసుకున్న ఈ వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్లో మనం ఆ చింతపండుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ చింతపండు అంతా ఇందులో వేసుకుని మనం టమాటో ముక్కలతో పాటు వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా పల్చటి క్లాత్ని దీనిపైన కప్పి దీన్ని కూడా మనం ఎండలో పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ముక్కల్ని మేడపైన తీసుకెళ్ళి ఆరబెట్టేసుకుందాం. ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఈ ముక్కల్ని పలుచగా వేసుకుంటే మనకి త్వరగా ఆరిపోతాయండి. ఎంత పలుచగా వేసుకుంటే అంత త్వరగా ఆరిపోతాయి. మాకైతే ఎండ చాలా ఉంది, 43 పైనే ఉంది, కాబట్టి నాకు 2 డేస్లో ఆరిపోతాయి అని నేను అనుకుంటున్నాను. ఇలా మనం ఒక పల్చటి క్లాత్ దానిపైన పెట్టుకుని ఆరబెట్టేసుకుంటే 2 డేస్లో మనకి ఇవి ఆరిపోతాయి. ఈ చింతపండు మాత్రం కొంచెం టైం పడుతుందండి. 3 డేస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. 3 డేస్కి నాకు ముక్కలైతే 2 డేస్కే ఆరిపోయాయండి. మనకి చింతపండు రసం మాత్రం 5 రోజులు పట్టింది. అంటే నేను ఇది 6వ రోజు చూపిస్తున్నాను మీకు. ముక్కలైతే నాకు 2 డేస్కి ఆరిపోయాయి. ఇలా మన చింతపండు వాటర్ అంతా పోయి చింతపండు మాత్రమే మిగలాలండి. అలా మిగిలినప్పుడు మాత్రమే మన పచ్చడి 10 సంవత్సరాల పాటు నిలువ ఉంటుంది. ఇంతకన్నా పొడిగా అయితే ఇంకా మంచిది, కానీ మనకి మిక్సీ తిరగదు. కాబట్టి మనం మిక్సీ తిరగడానికి వాటర్ వేయలేం కదండి, అందుకనే ఇందులో వాటరే కొంచెం అంతా కనిపిస్తున్నప్పుడే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు. కాకపోతే నాకు అక్కడక్కడ చిన్ని టమాటా ముక్కలు తగిలితే ఇష్టం, అందుకని నేను ఉట్టి చింతపండును మాత్రమే మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్. మీరు కావాలంటే 2 కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ముందుగా నేను చింతపండుని బాగా పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకున్నాను. దాని తర్వాత అదే మిక్సీలోకి ఈ టమాటో ముక్కల్ని నేను కొంచెం అక్కడక్కడ ముక్కలు ఉండేలాగా మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, మీరు కావాలంటే చాలా మెత్తగా 2 కలిపి పేస్ట్గా చేసేసుకోవచ్చు, అప్పుడు ప్రియా పచ్చడిలా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్సీ పట్టేసుకుని కలిపేసుకుందాం. 6 నెలలు ఎండతో పని లేకుండా నిలువ పచ్చడి కూడా పెట్టాను, ఒకసారి మన ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. ఇందులోకి మెంతుల్ని తీసుకుందామండి. 5 కేజీల టమాటో పచ్చడికి 50 గ్రాముల మెంతులు కరెక్ట్ గా సరిపోతాయి. నేను మీకు చూపిస్తున్నాను వేయింగ్ మిషన్ మీద. చూడండి, 50 గ్రాములు కరెక్ట్ గా సరిపోతాయండి. వీటిని బాగా ఫ్రై చేసేసుకుని మనం దాన్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. బాగా నల్లగా ఫ్రై చేసుకోకూడదండి, పచ్చడి చాలా చేదొచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఎర్రగా కనిపించాక రంగు మారితే సరిపోతుంది. వీటిని చల్లార్చుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నేను ఒలిచినవి 100 గ్రామ్స్ వరకు వెల్లుల్లిని తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మన మెంతులైతే చల్లారిపోయాయి, దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ని హీట్ చేసేసుకుందాం. 5 కేజీల టమాటో పిక్కిల్కి మనకి 2 కిలోస్ వరకు ఆయిల్ పడుతుందండి. నేను 1 కిలో వరకు ఇప్పుడు వేసుకుంటున్నాను, తర్వాత నేను 1 కిలో కలుపుకుంటాను. నాకు ఇంతకన్నా పెద్ద బాండీ లేదు, అందుకని నేను ముందుగా 1 కిలో వరకు వేసేసుకుని అందులోకి 1 స్పూన్ వరకు ఆవాలను వేసుకున్నానండి. ఇందులోకి మనం ఒలుచుకున్న ఎల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాపిచ్చాగా దంచుకున్నాను, వాటిని కూడా వేసేసుకుందాం. ఇందులోకి ఎలాంటి తాలింపు వేయట్లేదండి, ఎందుకంటే ఇది ఎక్కువ సంవత్సరాలు నిలువ ఉండే పచ్చడి అని చెప్పాను కదా. కాబట్టి మనం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇటువంటివి ఏమి వేసుకోకూడదు, ఎందుకంటే నిలువ ఉండదు. లేదు మేము వెంటనే తినేస్తాం అనుకునే వాళ్ళైతే అవన్నీ కూడా వేసుకోవచ్చు. దీన్ని చల్లారే వరకు స్టవ్ మీద నుంచి కిందకి తీసి పెట్టేశాను. ఈ లోపు మనం ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుని రెండింటిని బాగా కలిపేసుకుందాం.
వీటిని స్పూన్తో కంటే కూడా చేతితో కలుపుకుంటేనే దీని రుచి ఉంటుందండి. పైగా మనకి చెక్క స్పూన్ లేదు, గరిటె ఎప్పుడు చెక్కది గాని ప్లాస్టిక్ గాని ఉండాలి. స్టీల్ది పెట్టడం వల్ల పచ్చడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి నేను చేతితోనే దీన్ని కలుపుకుంటాను. కనీసం గ్లౌజ్ అయినా వేసుకోవచ్చు కదా అని మీ అందరూ అనుకోవచ్చు. పాలిథిన్ కూడా మంచిది కాదండి. ఇదిగోండి, ఇదే నేను కొలతగా పెట్టుకున్నాను. దీంతో ఒక గ్లాస్ వరకు ఉప్పుని తీసుకున్నాను. ఇది నాకు 1/2 కేజీకి ఎక్కువ, 1/2 కేజీకి తక్కువ. దీంతో మనం 2 వరకు కారాన్ని వేసుకోవచ్చు. ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కాకపోతే నేను ఇంకొంచెం కారాన్ని యాడ్ చేశాను, మీకు చూపించలేదు. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. ఇందులోకి 1 స్పూన్ వరకు పసుపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. మెంతిపిండి కూడా చల్లారిపోయే ఉండాలండి, ఏది వేడిగా ఉండకూడదు. ఇలా పచ్చడి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. కావాల్సినప్పుడు కొంచెం పచ్చడి ముద్ద తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఒకేసారి తాలింపు వేసుకోవాలన్నా ఇది కూడా లేదు. మనకు ఆయిల్కి డబ్బులు లేనప్పుడు ఇలా కలిపేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. మన ఆయిల్ కూడా బాగా చల్లారిపోయింది. ఎంత చల్లారిందంటే ఆ మూకుడిని చేత్తో పట్టుకుని అంత చల్లారిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేసుకుని మనం ఆయిల్ ని కలిపేసుకుందాం. వేడిగా కూడా చాలా మంది వేసుకోవచ్చు అని కామెంట్ పెడుతూ ఉంటారు నాకు. వేడిగా వేసుకోవచ్చు కానండి, కారం రంగు తగ్గిపోతుందన్నమాట. అందుకనే చల్లారేక వేసుకోవాలి. మనకి ఎర్రగా ఇప్పటి కనిపిస్తుంది గాని తర్వాత ఉండే కొలది మనం వేడి వేడి ఆయిల్ వేయడం వల్ల కారం రంగు తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆయిల్ చల్లారేక మాత్రమే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం గరిటతోనే కలిపానండి, ఎందుకంటే ఇందాక కలిపిన దానికే నా చెయ్యి చాలా మండింది. అందుకని నేను గరిటె పెట్టి కలుపుకుంటున్నాను. మీరు వీలైతే చేయి పెట్టి ఆయిల్ అంతా లోపలికి చేరే వరకు కలుపుకోండి. ఆయిల్ ఇంకో కిలో పట్టదని అనుకోవద్దండి, ఇది కాసేపటికి అంతా పీల్ చేసుకుంటుంది. కాబట్టి ఇంకో కిలో వరకు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇది 10 నిమిషాల తర్వాత చూద్దాం. దీన్ని ఒక జాడీలోకి వేసుకుందాం. జాడీని నేను శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో తుడుచుకుని ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టుకున్నానండి. అప్పుడు ఈ పచ్చడిని ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎండలోంచి తేగానే కూడా మనం జాడీలోకి షిఫ్ట్ చేయకూడదు. ఆ వేడికి మన పచ్చడి పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మనం పచ్చడిని ఇందులో పెట్టేసుకుని ఆయిల్ని కొంచెం దీంట్లోకి వేసేసుకుందాం. రేపటికల్లా ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి. పచ్చడి తరిగాక మనం ఆయిల్ని మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చడికి ఎటువంటి మైలు గాలి తగలకుండా మనకి డేట్స్ వచ్చేటప్పుడు అవి ఈ పచ్చడిని ముట్టుకుంటే వెంటనే పాడైపోతుందండి. మనం ఎప్పుడు శుభ్రంగా తలకి స్నానం చేసేటప్పుడు మాత్రమే వేరే బౌల్లోకి ఈ పచ్చడిని తీసుకుంటూ ఉండాలి. అలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే తప్పకుండా 10 సంవత్సరాల పాటు ఈ పచ్చడి నిలువ ఉంటుంది. మరి ఈ పచ్చడి మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో 6 నెలల పాటు నిలువుండే టమాటో పచ్చడి కూడా ఉంది. అసలు మన ఛానల్లో మోస్ట్ వ్యూస్ వచ్చిన 51,000 వ్యూస్ వచ్చాయండి. చాలా చాలా సపోర్ట్ చేశారు ఆ వీడియోకి. ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇందులో ఏమైనా నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా మీరు మీ వంతుగా నాకు కామెంట్ చేయండి. ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.